brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై రగడ కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలోని జిల్లాలకు పాకాయి హెచ్సీఏ మంటలు. హెచ్సీఏ నుండి జిల్లాలకు వచ్చిన నిధులు ఏమయ్యాయో చెప్పాలంటున్నారు క్రీడాకారులు, కోచ్లు. హెచ్సీఏలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదిలాబాద్, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలకు ఫిర్యాదులు చేశారు ఆటగాళ్లు, కోచ్లు. హెచ్సీఏలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటుగా 5గురిని సిఐడి పోలీసులు రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు దేవరాజ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలుస్తున్నారు. ఇంకోవైపు హెచ్సీఏలోనూ క్లబ్బుల్లోనూ ప్రక్షాళన జరగాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. కేవలం హైదరాబాద్ వరకే పరిమితమైన ఈ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణలోని మిగతా జిల్లాల్లో టాలెంట్ ని మాత్రం పట్టించుకోవడం లేదు. 217 క్లబ్స్ లో 8 మాత్రమే జిల్లాలో ఉన్నాయి. మిగిలినవన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. హెచ్సీఏ కింద ఆడాలంటే ఎవరైనా సరే హైదరాబాద్ వచ్చి ఏదో ఒక క్లబ్ లో చేరాల్సిందే. లేకుంటే ఈ అసోసియేషన్ పట్టించుకోవడం లేదు. ప్రతిభ ఉన్నా కూడా పైసా ఉంటేనే టాలెంట్ ని గుర్తిస్తారు. కొన్నిసార్లు టాలెంట్ లేకపోయినా డబ్బుతోనే గుర్తింపు దక్కుతుందన్న ఆరోపణలున్నాయి. వివిధ జిల్లాల నుంచి ఆటగాళ్లు, కోచ్లు కూడా హెచ్సీఏ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ అనేక కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు. దాని ప్రభావం ఎలా ఉంది? మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోని అవినీతి మంటలు జిల్లాకి చేరాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో పూర్తి స్థాయిలో హెచ్సీఏకి సంబంధించి నిధుల గోల్మాలు, అలాగే జిల్లాల పట్ల నిర్లక్ష్యం పట్ల, హెచ్సీఏ అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల పూర్తి స్థాయిలో అక్కడున్న టీసీఏకి సంబంధించిన అధ్యక్షులు, సెక్రటరీలు, కొంతమంది క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు, దాంతోపాటు క్రికెటర్లు కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే ఇక్కడ మాజీ క్రీడాకారులు ఎందుకంటే చాలామంది కూడా క్రికెట్ జిల్లాల్లో చచ్చిపోతున్న కోణంలో వాళ్ళు కూడా ఈ కంప్లైంట్లు ఇవ్వడానికి వెళ్ళారు. పూర్తి స్థాయిలో అంటే జిల్లాల మీద గత 3 రోజులుగా TV9 వరుస కథనాలు ప్రచారం చేస్తూనే ఉంది. హెచ్సీఏలో జరుగుతున్న అక్రమాలు ఏంటి, అవినీతి ఏంటి, ఏ విధంగా డబ్బులు దండుకుంటున్నారు, క్లబ్బులు ఏర్పాటు చేసి క్రీడాకారుల దగ్గర, క్రికెటర్ల దగ్గర ఏ విధంగా డబ్బులు దోచుకుంటున్నారన్న కోణంలో మనం ఫోకస్ పెట్టాం. ఈ ఫోకస్ కారణంగా ఇప్పుడు షిఫ్ట్ అయింది, హైదరాబాద్ నుంచి జిల్లాలకు షిఫ్ట్ అయింది. జిల్లాలకు సంబంధించి ఎక్కడ ఆడిట్ లేదు. అసలు జిల్లాకు వచ్చిన డబ్బులు ఏం చేశారు? హెచ్సీఏ ఏమో డబ్బులు జిల్లాలకు ఇచ్చే ఉంటుంది, జిల్లా వాళ్ళు ఏమో ఖర్చు పెట్టారని చెప్తున్నారు. కానీ ఆ ఖర్చు లెక్కలేంటి, ఆడిట్ ఏంటి, దేనికి ఖర్చు పెట్టారు, కిట్స్ కొన్నారా, మ్యాట్ కొన్నారా, బాల్స్ కొన్నారా, ఏం చేశారు, సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశారు, ఇవన్నీ బయటకు తీయాల్సిందే. ఈ లెక్కలన్నీ చెప్పాల్సిందే కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు కొన్ని కంప్లైంట్లు ఇచ్చారు వాళ్ళు. ఖమ్మము, వరంగల్, ఆదిలాబాదు, మహబూబ్ నగర్తో పాటు మరికొన్ని చోట్ల ఈ కంప్లైంట్ పరంపర కొనసాగుతుంది. దీనికి సంబంధించి హెచ్సీఏతో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన హెచ్సీఏ ప్రతినిధులుగా ఉన్న జిల్లా అధ్యక్షులు, సెక్రటరీలు, వీళ్ళందరి మీద కూడా ఇటు పోలీస్ స్టేషన్లకు అలాగే ఆయా జిల్లా కలెక్టర్లకు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే ఖచ్చితంగా దీని మీద చర్యలు చేపట్టాలి. ఎందుకంటే హెచ్సీఏ ఇచ్చిన నిధులు ఎట్టుపోయాయి, క్రికెట్కి సంబంధించి వెచ్చించాల్సిన నిధులు చాలామంది తమ జోబులో వేసుకున్నారు, తక్షణం దీని మీద స్పందించాలి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. చూసుకోవచ్చు, అంటే హైదరాబాద్ నుంచి జిల్లాలకి వెగబాకింది. రానున్న రోజుల్లో మరింత ఈ క్రికెట్కి సంబంధించి మరింత పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అందరూ కూడా ముందుకు రావాలి అంటూ కూడా మాజీ క్రికెటర్లు చెప్తున్నారు. కొంతమంది ఇప్పటికే చాలామంది కూడా హెచ్సీఏ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జిల్లాలో ఇంత స్థాయిలో అవినీతి జరుగుతుంది, అంటే హైదరాబాద్ స్థాయిలో హైదరాబాద్లో జరుగుతుంది, జిల్లా స్థాయిలో జిల్లాలో జరుగుతుంది. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎవరన్నా మేము గతంలో హెచ్సీఏకి జిల్లాల పరిస్థితి ఈ విధంగా ఉంది అని కంప్లైంట్ చేసినా కూడా కనీసం రెస్పాన్స్ కూడా లేదంటూ కూడా ఇటు జిల్లాలో ఎవరన్నా ఉన్నారో క్రీడాకారులు చెప్తున్నారు, క్రికెటర్లు చెప్తున్నారు. ఇదంతా ప్రక్షాళన కావాల్సిన అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం కూడా హెచ్సీఏని రద్దు చేయాలి, ఆ క్లబ్బులు రద్దు చేయాలి, జిల్లా క్రికెట్ అసోసియేషన్లో ఉన్న ఎవరైతే అధ్యక్షులు, సెక్రటరీలో వాళ్ళందరూ రద్దు చేయాలి. ఈ నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆడిట్ జరగాలి. ఆడిట్లో తప్పులని తెలిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలని కూడా మొత్తం కూడా అందరూ కూడా ఇటు సిపిలకి, ఎస్పీలకి, ఆయా జిల్లా కలెక్టర్లకి పూర్తి స్థాయిలో కంప్లైంట్లు ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.